ఈ కేంద్రాన్ని మనం ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నామంటే మనకు ఎన్నో సంఘాలు ఉన్నాయి, అనేక రకాల ప్రార్థనలు చేస్తున్నారు. కానీ ప్రపంచ శాంతి కోసం చేసే ప్రార్థనలు చేసే సంఘాలు చాలా తక్కువ. ఇంత లోతుగా ఆలోచించి ప్రపంచ శాంతి సమాధానాల కోసం ప్రార్థనలు నిర్వహిస్తున్న జీపీపీ సంఘానికి మరియు ప్రత్యేకించి ఈ సంఘానికి ముందుండి నిర్వహిస్తున్న ప్రభు కిరణ్ అన్నకు ప్రత్యేక వందనాలు. దాంట్లో మనందరము పాలిభాగస్థులమవుతున్నందుకు వందనాలండి. బైబిల్ చరిత్రలో ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధాల వల్ల లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు, దేశాలు నాశనమయ్యాయి. ఆ తర్వాత రాజుల యుగము ముగిసే ముందు మొదటి ప్రపంచ యుద్ధము, రెండవ ప్రపంచ యుద్ధము జరిగిన తర్వాత ప్రపంచంలో దేవుడు శాంతిని నెలకొల్పాడు. ఎంతోమందిని ఎన్నుకున్నాడు, తన పని కోసం ఎంతోమందిని వాడుకున్నాడు. కానీ ఈ 2-3 సంవత్సరాల నుండి మనం ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాలను చూస్తున్నాం. ఒకందుకు ఇది యేసయ్య రెండవ రాకడన. ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలు ఎంతో భయంకరంగా ఉన్నాయి. ప్రజలు అల్లాడిపోతున్నారు, నివాసాలు కోల్పోతున్నారు, ఆహారం లేక అలమటిస్తున్నారు. కానీ మనం ఏమీ చేయలేకపోతున్నామని బాధపడవద్దు. దేవుడు మనకిచ్చిన ఏకైక ఆయుధం ఒకటే, అదే ప్రార్థన. అదే మన జీపీపీ ప్రార్థన. ప్రపంచ శాంతికి ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి: ప్రజల్లో అహంకారము, సామ్రాజ్యవాదము ధోరణి, మతపరమైన ఘర్షణలు, అణ్వాయుధాల పెంపకము మరియు వనరుల కోసము పోరాటం. ప్రపంచ శాంతి కోసం బైబిల్ వాక్యాల్లో కొన్ని మనం చూసుకుందాం. మత్తయి సువార్త 5:9, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. అంటే యుద్ధాన్ని మనం సమాధానపరుస్తున్నాం కాబట్టి, దానికోసం మనం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి సమాధానపరచువారు ధన్యులు అని దేవుడు చెప్తున్నాడు. యోహాను సువార్త 14:27, శాంతినే మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను, మీ హృదయములను కలవరపడనీయకుడి, భయపడనీయకుడి. చెప్పిన వాక్య రీతిగా ప్రపంచ శాంతికి సంబంధించినవి. అంటే ఈ యుద్ధాల వల్ల మనము కలవరపడకుండా, భయపడకుండా ముందంజ వేస్తూ మన ప్రార్థన చేయవలసిన వారముగా ఉన్నాము. సామరస్యపూర్వకమైన వాతావరణములో కలిసి జీవించడం అనేదే శాంతి అనవచ్చు. అన్ని దేశాలు అభివృద్ధి పదం వైపు నడుస్తూ ఎంతో టెక్నాలజీని నేర్చుకున్నాయి. కానీ ఇప్పుడు ఈ టెక్నాలజీని ప్రపంచ యుద్ధం కోసమే ప్రస్తుతం వాడుతున్నాయి. వినాశనాన్ని తమకు తామే సృష్టించుకుంటున్నాయి. ఇది ఒక తెలివిలేనితనమనే చెప్పుకోవచ్చు. ఇది మానవ